ఫస్ట్ ట్రిప్ ఎన్నికైనప్పుడు భారత్‌ని నెత్తిన పెట్టుకొని పాకిస్తాన్‌ని దెబ్బ కొట్టడానికి శతవిధాలా సహకరించినటువంటి ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్‌ని నెత్తిన పెట్టుకొని భారత్‌ని లైట్ తీసుకుంటున్నాడు. మరి అతనికి ఏ లాబీ పనిచేసిందో మనకే తెలీదు. లేదా అమెరికా ఏ అవసరాలు అతన్ని చేస్తున్నయో తెలీదు. తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ చాలా గొప్ప నాయకులున్న దేశం, చాలా గొప్ప దేశం అంటూ పదే పదే కితాబిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం మరి ఆ గొప్ప దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? దావూద్ ఇబ్రహీం ఎక్కడ బతుకుతున్నాడు? అలాగే బాలీ బాంబర్ ఎక్కడ దొరికాడు? అట్లాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదైతే కూల్చినటువంటి టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? లండన్ బాంబర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అట్లాగే బెల్జియంలో పొడిచినటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ముంబై బాంబులు వేసినోడు ఎక్కడి నుంచి వచ్చాడు? కాలిఫోర్నియా షూటర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాందహార్ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? ఐక్యరాజ్య సమితిలో ఏ విధంగా ఇట్లాంటి పాకిస్తాన్‌కి యాంటీ టెర్రరిజం ఇచ్చారు? అసలు అమెరికా చేస్తున్నదేంటి అంటూ పబ్లిక్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి.